అంతర్జాల సభా సరస్వతికి నమస్సుమాంజలి. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ప్రతి నెల నిర్వహిస్తున్న నెట్టింట్లో సమావేశం 65 నెల నెల వెన్నెల సంగీత, సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన కార్యక్రమాన్ని చూస్తున్న అంతర్జాతీయ ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ నెల మా అమరజీవి సమితి తరపున మరొక విశేషాన్ని మీతో పంచుకోవాలి. మార్చ్ 16వ తేదీ ఒక జాతి ఉనికి కోసం, గుర్తింపు కోసం 58 రోజులు కఠోర దీక్షతో నిరాహార దీక్షని చేపట్టి, తన ఆత్మ బలిదానం గావించి, ఆ గుర్తింపుని, ఆ జాతి ఉనికిని సాధించిన అమరజీవి అయిన శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి జరుపుకున్నాం. వారికి ఈ సందర్భంగా మనందరం నివాళి అర్పించుకుందాం. ఈ నెల ఇంకొక విశేషం కూడా ఉంది. వసంత ఋతువు, వసంత నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ప్రేక్షకులందరికీ రాబోయే శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక ఈ నెల నెట్టింటి సమావేశంలో మన ముందుకు రానున్న అతిథి, వక్త, ఆచార్య జెవి సత్యవాణి గారు. వీరు ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పంలో ఆచార్యులుగా పనిచేసి వివిధ శాఖల్లో తన సేవలందించి ప్రస్తుతం విశ్రాంత ఆచార్యులుగా తన సాహితీ సేద్యాన్ని సాగిస్తూనే ఉన్నారు. ఈనాటి మన అంశం ప్రాచీన సాహిత్యం, ఆధునిక దృక్పథం. అసలు ప్రాచీన సాహిత్యం ఎందుకు, భాషా సాహిత్యంలో ఎందుకు చదువుకోవాలి అనంటే, ప్రాచీన సాహిత్యంలో ఏముంది, అందులో విశేషం ఏముంది, దాన్ని ఇప్పటికి ఎలా అన్వయించుకోవాలి అంటే అప్పుడు వాళ్ళేం చెప్పారు, ఈ అనేక సందేహాలు మన నేటి సాంకేతిక విజ్ఞానంతో జీవితాల్ని ముడివేసుకున్న మనకి, నేటి తరంలో ఉన్న అనేక మంది యువతీ యువకులకి, విద్యార్థులకి అందరికీ ఉన్న సందేహాలు. మరి ఆనాటి సాహిత్యం ఈనాటి మన జీవనానికి ఎలా అన్వయించుకోవాలి అన్న విషయాలు వీరు చెప్తారు. అంతకన్నా ముందు ఈనాటి మన అతిథి, వక్త, ఆచార్య జెవి సత్యవాణి గారి గురించిన చిరుపరిచయం. బహుభాషావేత్త. వీరు ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేశారు. అనేక రంగాలలో విశిష్టమైన సేవల్ని అందించినవారు. వీరి పరిచయం చాలా పెద్దది. అయితే చిరుపరిచయంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మద్రాసులో ప్రెసిడెన్సీ కళాశాలలో డాక్టరేట్ తీసుకున్నారు. ఎంఏ తెలుగు చేశారు. అలాగే ఎంఏ తమిళం కూడా చేశారు. ఎంఏ ఎడ్యుకేషన్ చేశారు. బిఎడ్ చేశారు. విద్యార్థి దశలోనే అనేక బహుమతులను, ప్రశంసా పత్రాలను అందుకున్నారు. బిఏ, ఎంఏల్లో బంగారు పతకాల్ని అందుకున్నారు. వీరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ స్టడీస్ నుండి మద్రాస్ విశ్వవిద్యాలయంలో కొన్నాళ్ళు పనిచేశారు. ఆ తర్వాత ద్రావిడ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నుండి ఆచార్య స్థానం వరకు పనిచేసి విశ్రాంతి పొందుతున్నారు. ఇక వీరి సాహితీ సేద్యం గురించి చెప్పుకోవాలంటే అనేక పత్ర సమర్పణలు చేశారు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో. వీరి జాతీయ స్థాయి పత్ర సమర్పణలు చెప్పుకుంటే దాదాపు 70 పైగా జాతీయ స్థాయి పత్ర సమర్పణలు చేశారు. 16 పైగా అంతర్జాతీయ స్థాయి పత్ర సమర్పణలు చేశారు. అనేక కార్యశాలలు నిర్వహించారు. ఎన్నో విశిష్టమైన ప్రసంగాలు చేశారు. వీరి జాతీయ స్థాయి ప్రచురణలు చూస్తే 12 ఉన్నాయి. ఇక జాతీయ స్థాయి ప్రచురణలు చెప్పాలంటే 100కు పైగా ఉన్నాయి. వీరే రాసిన పుస్తకాలు, ప్రచురణలు చూస్తే వీరి పుస్తకాలు దాదాపు 28 పుస్తకాల వరకు రాశారు. అనేక పుస్తకాలు, అనేక అంశాలపైన తెలుగు, తమిళ సాహిత్యాలు. వీరు గొప్ప అనువాదకురాలు. తెలుగు, తమిళ అనువాదాలు ఎన్నో చేశారు. ఉత్తమ అనువాదకురాలిగా 2024లో తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్ఎన్ రవి గారి చేతుల మీదుగా పురస్కారాన్ని పొందారు. అలాగే తెలుగు భాషా దినోత్సవం గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తున్న తెలుగు విశిష్ట భాషా సేవ పురస్కారాన్ని అందుకున్నారు. ఇలాంటి పురస్కారాలెన్నో అందుకున్నారు. ఇక వీరు అనేక సాహితీ పుస్తకాలకు ఎన్నో వ్యాసాలు రాశారు. స్వర్ణోత్సవ పురస్కారాన్ని అందుకున్నారు. రేడియో ప్రసంగాలు అనేకం చేశారు. ఈ రకంగా సత్యవాణి గారి గురించి చెప్పుకుంటూ వెళ్తే వీరి సేవలు కానివ్వండి, వీరు అందుకున్న పురస్కారాలు కానివ్వండి, వీరి ప్రచురణలు కానివ్వండి, వీరి సాహితీ రచనా వ్యాసంగం కానివ్వండి చాలా ఉన్నాయి. అలాంటి వక్త,
మన ఈ నెలలా వెన్నెలకి ప్రాచీన సాహిత్యం ఆధునిక దృక్పథం అనే అంశం మీద ప్రసంగించటానికి వచ్చినందుకు వారికి సాదరంగా మా సమితి తరపున మీ అందరి తరపున స్వాగతం పలుకుతున్నాను. ఇక ప్రాచీన సాహిత్యం ఆధునిక దృక్పథం అనే అంశం మీద వీరి ప్రసంగాన్ని విందాం. సభా సరస్వతికి నమస్కారాలు. సాధారణంగా ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే, చదువుకోవాలి అంటే ఏం చదువుకోవాలి, దేన్ని చదువుకుంటే బాగా డబ్బు వస్తుందో, డబ్బు సంపాదించడానికి ఏది తోడ్పడుతుందో అది చదువుకోవాలి. అసలు భాష చదువుకోవాలా, అవసరమా, భాషలో ఈ సాహిత్యం ఎందుకు చదువుకోవాలి, ఒకవేళ సాహిత్యం చదువుకున్నా ఏదో ఆధునిక సాహిత్యం, కథలు, కవితలు, 4 పాటలు ఇవేవో నేర్చుకుంటే చాలదా, ప్రాచీన సాహిత్యం అన్నదాన్ని ఎందుకు చదువుకోవాలి, అసలు దానివల్ల అవసరం ఏమిటి? ఇది విద్యార్థులలోనే కాదు, విద్యావేత్తలలో కూడా ఉన్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న అసలు ఎందుకు వస్తోంది అన్నది మనం ఒకటి ఆలోచించాలి. ఇంకో విషయం మనం దీంట్లో ఆలోచించాల్సింది మరొకటి ముఖ్యంగా కనిపిస్తుంది. ఇప్పుడు పాఠశాలల నుంచి లేదా కళాశాలల్లోనైనా విశ్వవిద్యాలయాల్లోనైనా మోరల్ ఎడ్యుకేషన్, వాల్యూ ఎడ్యుకేషన్ అనేవి కొత్తగా ప్రారంభమయ్యాయి. మేము చదువుకున్నప్పుడు ఇవి లేవండి. అంటే మేము చదువుకున్నప్పుడు ఐటీ ఉందా అండి అని అడగండి. సాంకేతికత అనేది పెరుగుతూ వస్తుంది, దాని గురించి మనం మాట్లాడడం లేదు. ఇప్పుడు విలువలు అనే దాన్ని విడిగా నేర్పించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది, దీనికి ముఖ్య కారణం ఏమిటి అనేది మనం ఆలోచించాల్సిన విషయం. అది ఆలోచించాలంటే ఒక్కటి మనం పాత రోజుల్ని గుర్తు తెచ్చుకోవాలి. ఈ వాల్యూ ఎడ్యుకేషన్స్, మోరల్ ఎడ్యుకేషన్స్ ఉండేవి కాదు. భాషా సాహిత్యాలని నేర్పించేటటువంటి ఉపాధ్యాయులే, భాషని చెప్పేటటువంటి ఉపాధ్యాయులే ప్రాచీన సాహిత్యాన్ని బోధిస్తూ దాంట్లో ఉండేటటువంటి మానవీయ విలువల్ని ఉపాధ్యాయులకి, విద్యార్థులకి చెప్పించేవాళ్ళు. మరి ఆ విలువలన్నీ ఏమైపోయాయి ఇప్పుడు? అవి ఎక్కడికి వెళ్ళిపోయాయి? వాటిని మనం నేర్చుకుంటున్నామా? తెలియడం లేదు. పెద్దన ఒక మాట అంటాడు, బహిర అంద భిక్షుక క్షపణక అవధూతలకు యజమాని అంకస్థితార్థ పేటి అంటాడు. ఏంటి మాటలకు అర్థమే తెలియదు మనకి. ఇప్పుడు ఒక భిక్షగాళ్ళకి కానీ, అవధూతలకు కానీ, ఆకలితో అలమటిస్తున్న వాళ్ళకి కానీ ఒక ఇంటి యజమాని ఎలాంటి వాడట, ఒళ్ళో పెట్టుకుంటే నీ ఒళ్ళో ఉన్నటువంటి ఒక ధనంతో కూడిన పెట్టె లాంటి వాడు అన్నాడు. ధనంతో కూడిన పెట్టె నీ ఒళ్ళో ఉన్నప్పుడు నువ్వు ఆకలితో అలమటించాల్సిన అవసరం లేదు. ఆ డబ్బింత అలా పడేసి ఇలా అన్నం తెచ్చుకొని తినచ్చు, లేదా ఏమైనా వస్తువులు కొనుక్కుని తెచ్చుకుని తినచ్చు. ఎందుకని అన్నాడు ఆ మాట? కుటుంబాన్ని గురించి చెప్తూ అన్నాడు. ఒక కుటుంబం ఉంది అంటే ఒక ఊళ్ళో ఆ దారిని పోయేవాడు ఎవడన్నా ఆ కడుపున ఆకలేస్తే అంటే గుమ్మంలో నుంచి అమ్మ భగవతి భిక్షాందేహి అని అడిగితే ఇంత అన్నం పెట్టేవాళ్ళు పాత రోజుల్లో. ఇప్పుడు అది పోయే. అంటే ఒక మనిషిగా బతకాల్సినటువంటి జ్ఞానాన్ని మర్చిపోతున్నాము, మానవీయ విలువల్ని పోగొట్టుకుంటున్నాము. అందుకని మోరల్ ఎడ్యుకేషన్, వాల్యూ ఎడ్యుకేషన్ అనేవి కావాల్సి వస్తున్నాయి అనేది ఆలోచించుకుంటూ వెళితే మనిషి ధర్మం వైపు నిలబడాలి. అసలు ధర్మం అంటే ఏంటండి? ధర్మం అనేది ఎక్కడైనా ఉందా? అప్పుడు దానం ధర్మం అంటాం, అంటే దానం చేసేస్తే ధర్మం వచ్చేసిందన్న. అలా కాదు. ధర్మం అనే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం వివరణ ఇచ్చారు తిక్కన గారు. ఒరులేయవియొనర్చిన నరవర అప్రియంబు తన మనంబున కగు తానొరుల కవి సేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్ అన్నాడు. ఏంటి అర్థం? ఒరులు అంటే ఇతరులు ఏది చేస్తే బాధ వస్తుంది, కష్టం వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఏమీ చెప్పలేదు ఆయన. అప్రియము, అయిష్టము, నచ్చదు. ఏంటి నచ్చదు? ఇతరులు ఏది చేస్తే నీ మనస్సుకి నచ్చదో ఇతరులకి అది నువ్వు చేయకుండా ఉండాలి. అలా చేయకుండా ఉండటమే అన్నింటిలోకి గొప్ప ధర్మం అన్నాడు. అంటే ఏంటండి? ఏం చేస్తే ఇతరులు మనకు నచ్చదు? ఒక మాట చేత, ఒక చూపు చేత, ఒక విరుపు చేత, ఒక చేష్ట చేత
మనని ఎదుటి వాళ్ళు కించపరిస్తే మనకి నచ్చదు. ఒక చిన్న మాట చెప్పుకుందాం, బాగా ముఖ్యంగా విద్యార్థులు లాంటి వాళ్ళకి, చిన్నపిల్లలకి, అందరికీ అర్థం అవడానికి. ఒక కొత్త చొక్కా వేసుకొచ్చాడు ఆ అబ్బాయి. మీ దగ్గరికి వచ్చి, మేడం బాగుందా నా చొక్కా? బాగుందిలే అని మీరంటే ఆ పిల్లడి మనసు చూపుకోమంటుంది. అరే ఏంటి మేడం గారు, నేను చొక్కా వేసుకొచ్చాను, బాగుంది అని సంతోషంగా చెప్పచ్చు కదా, నాకు ఎంత బాగుండేది. అదే మీరు చాలా బాగుంది అబ్బాయి అనండి, ఎంత సంతోషపడతాడు ఆ పిల్లాడు. ఈ రెండింటి తేడా అని గుర్తించండి. ఒక మాటను బాబు ఇలారా అని పిలవడానికి, రాటో అనడానికి ఎంత తేడా ఉంది. ఇప్పుడు ఈ చేష్టకి ఈ చేతకి ఉండేటటువంటి తేడా, ఆ మాటకి ఈ మాటకి ఉండేటటువంటి తేడా. మీరు అబ్బాయిని ఒకసారి ఇలా పైనుంచి కిందకి చూడండి, ఇలా అనండి. ఈ రెండింటికి ఉండే తేడా ఆ పిల్లవాడి మనసుకి తెలుస్తుందా తెలియదా? తెలుస్తుంది. మీకు చెప్పలేకపోవచ్చు పిల్లాడు, మేడం గారు మీరు ఎందుకు ఇలా చేశారు అని అడగలేకపోవచ్చు, కానీ తేడా తెలుస్తుంది. ఇదే ధర్మం అంటున్నాడు. ఇది మీ పట్ల ఆ పిల్లాడు చేస్తే మీకెంత బాధ అనిపిస్తుందో, మీ మనసుకు ఎలా చివుకుమంటుందో, మీరు చేసేది ఆ పిల్లవాడికి కూడా అలాగే చివుకుమంటుంది. ఇది చెయ్యకండి, ఇది చెయ్యకుండా ఉండటమే ధర్మాలలో కల్లా ఉత్తమమైన ధర్మం అని తిక్కన గారు మహాభారతంలో చెప్పారు. అంటే ఏమిటి? నీ మాట చేత కానీ, నీ చేత కానీ, నీ చూపు చేత కానీ ఎదుటి వాళ్ళని కష్టపెట్టకు. ఏమంటే ఇంతకంటే పెద్ద ధర్మం ఏం కావాలండి మనకి? ఎవరిని కష్టపెట్టకు అని చెప్తున్నాడంటే ఇంతకంట గొప్ప ధర్మాన్ని మనం చెప్పించగలమా? ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఈ ప్రాచీన సాహిత్యం ఎందుకు అనే వాళ్ళకి నాకు ఇంకొక చిన్న శ్లోకం చెప్పాలనిపిస్తుంది. ప్రాతర్ద్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ సంగత, రాత్రౌ చోర ప్రసంగేన కాలౌ గచ్చతి ధీమత అని ఒక చాటు. ఏంటి? ద్యూతంతో అంటే జూదం గురించి మాట్లాడుకుంటూ పగలంతా గడిపేస్తారు, మధ్యాహ్నం అంతా స్త్రీ గురించి మాట్లాడుకుంటూ గడిపేస్తారు, రాత్రంతా దొంగ గురించి మాట్లాడుకుంటూ గడిపేస్తారు. ధీమంతులైన వాళ్ళు అంటే బుద్ధిమంతులైన వాళ్ళు, మంచివాళ్ళు, గొప్పవాళ్ళు అయిన వాళ్ళు ఇలా కాలం గడుపుతున్నారు అని. ఏంటయ్యా, ఎవరైనా జూదం గురించి మాట్లాడుతుంటే గొప్పవాళ్ళ, స్త్రీ గురించి మాట్లాడితే గొప్పవాళ్ళ, దొంగతనం గురించి మాట్లాడితే గొప్పవాళ్ళ? అది కాదు, దాని లోపల అర్థం ఒకటి ఉంది. జూదం గురించి మాట్లాడేది మహాభారతం, స్త్రీ ప్రసంగం చేసేది రామాయణం. అసలు సీత ప్రధాన పాత్ర రామాయణంలో, రాముడు కాదు. ఇంకా రాత్రి చోరుడు అని, వెన్న దొంగ, ఈ మాట అంటే మీకు అందరికీ అర్థమైపోతుంది ఎవరో, అతన్ని గురించి మాట్లాడేది భాగవతం. ఈ మూడింటి గురించి మాట్లాడుకుంటూ తెలివైన వాళ్ళు, బుద్ధిమంతులు కాలాన్ని గడిపేస్తున్నారు. ఎందుకండి ఈ మూడు? మిగతా అన్నీ ఎందుకు కాదండి? ఎందుకంటే ఇందాక నేను చెప్పాను చూసారా, అటువంటి ధర్మం గురించి చెప్పేవి ఇవి మూడు గ్రంథాలు. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి ప్రాచీన సాహిత్యం ఎందుకు అంటే ధర్మం ఏంటో తెలుసుకోవడానికి, అసలైన విషయం ఏమిటో అర్థం చేసుకోవడానికి. మీరు ఒక్క మాట ఆలోచించండి. ఇతరులని బాధ పెట్టి ఏదీ చేయొద్దు అన్నాడు, మాట మాట్లాడద్దు అన్నాడు, చూపు చూడొద్దు అన్నాడు, ఒక పని చేయొద్దు అన్నాడు. ఇలా కానీ ప్రతి మనిషి ఉంటే లోకంలో ఎవరైనా బాధపడతారా? బాధపడే అవసరం అనేది కలుగుతుందా అని ఆలోచించండి ఒక్కసారి. ఇలా ఆలోచించుకున్నారనుకోండి, ఎందుకంటే మన ధర్మం వెతుక్కోక్కర్లేదు, మనం ఏ దావనో చెయ్యను అక్కర్లేదు. ఇది ప్రధానమైన విషయం. ఇంకా దాని లోపలికి వెళ్ళి చూస్తే, సాహిత్యం లోపలికి వెళ్ళి ఏం చెప్తున్నది సాహిత్యం మనకి? సాహిత్యం చాలా వరకు విద్య యొక్క ప్రాధాన్యతని చెప్తుంది. భాగవతంలో ఒక మాట అంటాడు, ఇది అంటున్నది ఎవరో కాదండి, ప్రహ్లాదుకి తండ్రి అయిన హిరణ్యాక్షుడు. చదవని వాడు అవజ్ఞుండగు, చదివిన సదసద్వివేక చతురత కలుగున్, చదువగవలయను జనులకు చదివించదను ఆర్యుల వద్ద చదువుము తండ్రి అని బాగా చెప్పాడండి. చదువుకోవాలి. ఏం చదువుకోవాలి? మంచి విషయాన్ని చదువుకోవాలి.
చదివితే ఏమొస్తుందయ్యా అంటే సదసద్ వివేక చతురత. సత్ అంటే మంచి, సత్ మంచి, మంచి ఏది, మంచి కానిదేది, వాటి రెండింట్లో ఉండే భేదం ఏంటి, మంచికి చెడుకి ఉన్న భేదం ఏంటి, మనం నేర్చుకోవాల్సింది ఏంటి, నేర్చుకోకూడనిది ఏంటి, ఈ విషయాలని తెలుసుకునేటటువంటి చతురత, చాతుర్యం, నేర్పు మనిషికి కలుగుతాయి అని చెప్తున్నాడు అతను. అందువల్ల చదువుకోమన్నాడు. అంతేకాని 100 రూపాయలు సంపాదించడానికి, 200 సంపాదించడానికి చదువుకోమని ఆ రోజుల్లో చెప్పలా. సరే ఇప్పుడు మనం చదువుకుంటే సంపాదించుకోద్దా మేడం అని అడగండి. సంపాదించుకోండి. సంపాదించుకుంటున్నా, మీరు చదువుకుంటున్నా, మొదట చెప్పుకున్నాను చూసారా, అది మర్చిపోకుండా ఉండండి. అప్పుడు మనిషిగా ఉంటారు. ఆ 3 లేదనుకోండి, మనం మనిషిగా ఉండలేము, ఏదో ఉన్నాం అంతే. ఇప్పుడు ఎక్కడ చదివిస్తానన్నాడు? చదివించదను ఆర్యుల వద్ద, బాగా తెలిసిన వాళ్ళ దగ్గర చదివిస్తాను, చదువుము తండ్రి, బాగా చదువుకొని ఆయన అన్నాడు. చదువు అనేదానికి ఒకప్పుడున్న అర్థం, ఇప్పుడున్న అర్థం మారిపోయాయి. ఇప్పుడు ఉద్యోగం సంపాదించి పెట్టేది మాత్రమే చదువైంది. అది ఎప్పుడైతే ప్రబలిపోయిందో దానికి మనం ఏం చేస్తున్నాం, సైడ్లో ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్న వాల్యూ ఎడ్యుకేషన్లు, మోరల్ ఎడ్యుకేషన్లు యాడ్ ఆన్ కోర్సెస్గా చేసుకుంటున్నాం. కానీ అవి అక్కర్లేకుండా కేవలం ఇది, మీరు చదువుకోండి, బాగా బీకామ్ చదువుకోండి, లేదా ఐటీ చదువుకోండి, లేదా ఇంకొక కోర్స్ చదువుకోండి, బాగా డబ్బులు సంపాదించుకోండి, అవన్నీ చేయండి. కానీ మనిషిగా ఉండండి, మానవత్వం పోగొట్టుకోకండి. మనిషిగా ఉండడం, మానవత్వం పోగొట్టుకోవడం అంటే ఏంటి? నేను చదువుకున్నాను, నాకు చదువు వచ్చింది, నా చదువు నాకు ఉద్యోగం తెచ్చిపెట్టింది, నేను సంపాదించుకుంటున్నాను, నువ్వేంటి, నిన్ను నేను గౌరవించేదేంటి అని ఎదుటి వాళ్ళని ఇలా పైనుంచి కిందకి ఎగాదిగా చూశారనుకోండి, పోయే మీ చదువు అంతా పోయి, మీ జ్ఞానం అంతా పోయి, ఎందుకు పనికి రాకుండా పోయి. చదువుకున్నవాడు ఎలా ఉండాలి అని చెప్పాడు. ఇది తండ్రి అడిగితే కొడుకు ఇలా సమాధానం చెప్తున్నాడు. చదివించిరి నన్ను గురువులు, చదివితి ధర్మార్థముఖర శాస్త్రంబుల, నే చదివినవి పెక్కులు గలవు అన్నాడు. తండ్రి చదువుకో అని కొడుకుని బళ్ళోకి పంపించాడు కన్నతండ్రి. ఆయన చదువుకుని వచ్చి చెప్తున్నాడు, నేను చదువుకున్నాను, నన్ను గురువులు చదివించారు. ఏం చదివించారు? చాలా చదివించారు. ధర్మము, అర్థము అనేటటువంటివి ఉండాల్సిన శాస్త్రాలన్నింటినీ చదివించారు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు 4 చెప్పాడు భగవంతుడు. చెప్పకుండా వదిలేలా. ఎందుకు ధర్మాన్ని మొదట పెట్టాడు మిగతా వాటికంట? ఇది ఆలోచించాల్సిన విషయం. నువ్వు అర్థం సంపాదించుకో. అర్థము అంటే సంపద, అది ఏదైనా కావచ్చు. నువ్వు సంపాదించుకో. ఎలా సంపాదించుకోవాలి? ధర్మపరంగా సంపాదించుకో. ధర్మాన్ని అందుకనే మొదట పెట్టాడు. ధర్మపరంగానే సంపాదించాలి, అధర్మపరంగా సంపాదించుకో, అది సరైనది కాదు. మళ్ళీ తర్వాత కామము అనేది పెట్టాడు. కామము అంటే ఇప్పుడు మీరందరూ అనుకుంటున్న అర్థం కాదు నాయన. కామము అంటే కోరిక, ఇష్టము, ఆశ. ఆ దేని మీదనే ఆశ కావచ్చు. నాకు పెద్ద ఉద్యోగం కావాలనేది ఆశే, నేను కారు కొనుక్కోవాలనుకునేది ఆశే, నాకు ఇల్లు కట్టుకోవాలనుకునేది ఆశే. ఏ ఆశ అయినా ఎలా నువ్వు సాధించుకోవాలి? ధర్మపరంగానే సాధించుకోవాలి. ధర్మాన్ని వదిలేసి, నేను పక్కవాడు ఒకడు ఇల్లు కట్టుకుంటున్నాడు, వాడు ఇల్లు కూర్చేసి వాడి ఇటుకలన్నీ ఇచ్చి నేను ఇల్లు కట్టేసుకున్నాను, అది నా ఇల్లేనా? లేక వాడి ఇంట్లో నేను 15 ఏళ్ళుగా కాపురం ఉంటున్నాను, అందుకని కోర్టు ఏమో నా అనుమతిస్తుంది, ఆ 15 ఏళ్ళుగా నువ్వు ఉండిపోయావు కనుక అది నువ్వు నీ సొంతం చేసేసుకోవచ్చు అని నేను సొంతం చేసేసుకుంటాను. అది ధర్మమేనా? కోర్టు ఇచ్చింది కదండి అనుమతి, అది న్యాయబద్ధమే కదా. న్యాయబద్ధం కావచ్చు, ధర్మబద్ధమా? నీ మనస్సు నిన్ను ఒప్పుకుంటుంది ఆ పని చేయటానికి. అరే నువ్వేం చెప్పచ్చు, నేను ఇంత అద్దెకి ఇవ్వలేను బాబు, ఇన్నేళ్ళు ఇచ్చాను, ఏదో ఇంత తక్కువ ఇస్తాను అని అడుగు, అది వేరు. ఈ ఇల్లు నాదే అని నువ్వు కోర్టుకి ఎక్కావనుకో, అది ధర్మం అవుతుందా? ఇటువంటి ప్రశ్నలు వేసుకుంటే ఈ కాలానికి కూడా ఆ ప్రాచీన సాహిత్యం ఎంత అవసరం అనేది నీకు అర్థమవుతుంది. దాని అవసరం ఏంటి అనేది ఇవాళ మనం ఇంకొకళ్ళని అడిగి తెలుసుకోక్కర్లేదు.
ఇలాంటి విషయాలు చదువుకుంటే తానంతట తానే అర్థమైపోతుంది. ఈ చదువులు చదువుకోవడం ఇవన్నీ పక్కకి పెడితే ఒక్క విషయం మాట్లాడదాం. గత 2-3 దశాబ్దాలుగా గుంపు కట్టడం ఎక్కువ అలవాటు అయిపోయింది మనకి. అన్నింటికీ గుంపే. ఓ రాజకీయ గుంపు, లేదా ఒక సినీ నటుడి మీద ఇష్టంతో కలిసే ఒక గుంపు, లేదా స్నేహితుల గుంపు. అంటే అది మంచి గుంపు అండి, దాన్ని ఇందులోకి తీసుకురాకండి. ఒక కులం పేరుతో, ఒక ప్రాంతం పేరుతో ఏమైంది. ఇప్పుడు మన తెలుగు రాజులు చూడండి, ఒక యాస పేరుతో, ఒక దీని పేరుతో రెండు ముక్కలై కూర్చున్నాం. ఏం సాధించుకోగలుగుతున్నాం? ముక్కలయ్యి ఏం సాధించుకున్నామో ఇప్పటిదాకా ఏం తెలియలేదు. సరే, దాని పక్కన పెడదాం. ఈ గుంపు కట్టడం వల్ల వస్తున్న లాభం ఏంటి? ఏమైనా మాట్లాడితే గీతలో శ్రీకృష్ణుడే చెప్పాడు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని. కులాన్ని ఆయనే సృష్టించి వెళ్ళిపోయాడు. నిజమే, పాపం ఆయన 4 కులాన్ని సృష్టించానని ఒప్పుకున్నాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం, నేను 4 వర్ణాలని సృష్టించానన్నాడు. కులాలు అన్నమాట. ఆయన పాపం వాళ్ళేదయ్యా. ఎందుకు ఆయన కంటగడతారు మీరు? ఆయన 4 వర్ణాన్ని సృష్టించాడు. అంటే ఏంటి? ప్రజలని 4 వర్గాలు చేశాడు. 4 రకాలుగా 4 పనులు చేసుకుని బతికేవాళ్ళు 4 రకాలు అన్నాడు ఆయన. మనం ఏం చేసుకున్నాం? ఇప్పుడు మీరు రాజ్యాంగ దీంట్లో చూసుకోండి ఒకసారి వెళ్ళి, 400 పైగా కులాలు ఉన్నాయి. మరి ఆయన వేసిన 4 పక్కన 2 సున్నాలు ఎవరు పెట్టారు? మనం పెట్టుకున్నవేగా. ఎందుకు పెట్టుకున్నాం? ఇది ప్రశ్న. ఎందుకు పెట్టుకున్నాం? కమ్మరి, కుమ్మరి, చేనేతకారుడు, వడ్రంగి, వైశాలి, బాగుంది, వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఉన్నాయి. అంతే ఉన్నాయా? వృత్తులు మాత్రమే ఉన్నాయా? కులాల పేర్లలోకి వెళ్ళి చూడండి ఒకసారి. 400 చిల్లర కులాల పేర్లు ఉన్నాయి. అందులో వెళ్ళి చూస్తే సగానికి మీద అవి ఏంటో కూడా వాళ్ళకే తెలీదు. ఇంకొక విశేషమైన ఇది కూడా ఉంది. ప్రస్తుతం మన దీంట్లో జరుగుతున్నది చెప్తున్నాను. మత మార్పిడి చేసుకున్న వాళ్ళు ఉంటున్నారు. అది వాళ్ళ ఇష్టం, దాని గురించి నేను మాట్లాడటం లేదు. నేను మాట్లాడుతున్నది పూర్తిగా కులం గురించి మాత్రమే. ఇప్పుడు ఇక్కడ మతం మార్చుకుంటారు, వాడికి కులం ఉంటుంది. ఎలా ఉంటుందండి? మతమే మీరు మారిపోయాక మీ కులం ఎక్కడి నుంచి వస్తుంది? అది మార్చుకో. ఎందుకు మార్చుకోరు అని ఒక ప్రశ్న వేయండి. ఎందుకు మార్చుకోరు అంటే రాయితీల కోసం. ఓపెన్గా చెప్పాలంటే దీన్ని చెప్పు. ఇది కానిది ఏదైనా వాడు చెప్పండి, నాకు చూస్తాను నేను. ఈ కులం గురించి మాట్లాడడం మొదలు పెడితే ప్రాచీన సాహిత్యాన్ని దుమ్మెత్తిపోయిన వాడు లేడండి బాబు. ఏం చెప్పింది ప్రాచీన సాహిత్యం? ఏముంది అక్కడ? ఒకటి రాజుల కథలు ఉంటాయి, లేదు బ్రాహ్మణుల కథలు ఉంటాయి, అంతకంటే అక్కడ ఏమీ లేదు. వాళ్ళు మాత్రమే ఉంటారు, వాళ్ళ గురించి మాత్రమే. ఎవరు చెప్పారండి? వాళ్ళ గురించి మాత్రమే, వాళ్ళు మాత్రమే ఉన్నారు, వాళ్ళు మాత్రమే కనిపించారు. మీరు వాళ్ళని మాత్రమే చూసారా? పూర్తిగా చదివారు ఎప్పుడైనా ప్రాచీన సాహిత్యాన్ని? ఏం చదివారు? రామాయణం అంటే రావణుడు ఎత్తుకుపోయిన సీతను తీసుకురావడానికి రావణుడు పారది కట్టుకుని వెళ్ళాడు, కొట్టాడు, తెచ్చాడు, అంతేనా? ఇది కాదండి బాబు రామాయణం అంటే. మహాభారతం అంటే పాండవులు కౌరవులు జూదం ఆడారు, అరణ్యవాసం చేశారు, కురుక్షేత్రంలో 18 రోజులు కొట్టుకున్నారు, చచ్చారు, అయిపోయింది. ఇంతేనండి మహాభారతం? ఎవరు చెప్పారండి? చదివి చూస్తే అస్సలు సాహిత్యం అంటే ఏంటో బోధపడుతుంది. ఈ కులం ప్రసక్తి వచ్చింది కనుక చెప్తున్నాను. మహాభారతంలో ధర్మవ్యాధుడి కథ అని ఒక కథ ఉందండి. ధర్మవ్యాధుడు అనేవాడు ఎవరు అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఒక్క నిమిషం అండి, పద్యాలన్నీ మర్చిపోతున్నాను ఈ మధ్య, అందుకని. వ్యాధుడు అంటేనే ఏంటి? బోయేవాడు, లేదా ఇంకా చెప్పాలంటే వేటాడి బతికేవాడు అని అర్థం. వేటకెళ్ళి పక్షులను మృగాలను కొట్టి తెచ్చి వాటి మాంసం అమ్ముకుని తినేవాడు వ్యాధుడు. వాడి పేరేం లేదండి ఆ కథలో. తమాషా అదే. మనకి పేరు లేని పాత్రలు కొని పెడతారు కవులు. ఎందుకు పెడతారు అంటే వాడి పేరు పెడితే మనం పేరు గుర్తుంచుకుంటాం, వాడిని మర్చిపోతాం. ఇక వీడికి ధర్మవ్యాధుడు అన్నాడు. ధర్మవ్యాధుడు ఒకడు ఉన్నాడు అంటే ఆ వ్యాధుడు ధర్మం తెలిసినవాడు. ఏంటో వాడు చేసే పని మాంసం అమ్ముకోవడం. వెళ్ళి పక్షులను కొట్టుకుని వస్తాడట, జింకలను, లేళ్లను, వేటిను. మరి ఇప్పుడు గొర్రె మాంసం అమ్ముతున్నారు, అప్పుడు జింక మాంసం అమ్మేవారేమో
మనకి తెలియదు. వెళ్ళాడు, వేటాడాడు, తెచ్చాడు. ఏం వేటాడాడు? కుందేలుని తెచ్చాడా, జింకను తెచ్చాడా, ఏనుగుని తెచ్చాడా, నాకు తెలియదు. వేటాడాడు, తెచ్చాడు, మాంసం అమ్ముకుంటాడు. ఇది వాడి పని. కానీ వాడు ధర్మవ్యాధుడు. వాడికి ధర్మం తెలుసు. ఏమిటయ్యా వాడికి తెలిసిన ధర్మం? ఇన్ని ప్రాణుల్ని చంపేసుకుని అమ్మేసుకుంటూ దాని మీద బతుకుతూ వాడి ధర్మం ఏమిటయ్యా అంటే అక్కడ ఒక ధర్మం గురించి చెప్తాడు. అతని దగ్గరికి ఒకడు వెళ్ళాడు. ఎవరు? కౌశికుడు అనే ముని. ముని అన్న మాటకు అర్థం ఏమిటంటే మౌనంగా కూర్చొని భగవంతుణ్ణి ధ్యానం చేసేవాడు అని అర్థం. అటువంటి వాడు ధర్మ వ్యాధుడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు? హింస అంటే ఏమిటి, అహింస అంటే ఏమిటి అని తెలుసుకోవడానికి వెళ్ళాడు. ఈ కథలో ఎంత రహస్యాలు ఉన్నాయో మీరు ఆలోచించండి. ఒక ముని మౌనంగా కూర్చుని భగవంతుణ్ణి ధ్యానం చేసుకునేవాడు హింస అంటే ఏమిటి, అహింస అంటే ఏమిటి అని తెలుసుకోవడం కోసం ధర్మ వ్యాధుడికి వెళ్ళాడు. ఆ వ్యాధుని అడిగాడు, నాయన హింస అంటే ఏంటి, అహింస అంటే ఏంటి? ఆయన సమాధానం చెప్తాడు, హింస చేయని వాడు లేదు ఈ జగమున, ఒక్కడైనను తమ తమ ఓపినట్లు హింస తెరవునకు ఎడగలిగి ఏగవలయు, అది చూవే అహింసనాన్ అతిశయులు అని. హింస చెయ్యని వాడు ఈ ప్రపంచంలో లేడయ్యా. అయితే ఏది సరి ఏది కాదు, ఎంతవరకు చేయొచ్చు ఎంతవరకు చేయకూడదు అనేది ఆలోచించుకుంటూ దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోయేదే అహింస అని ఈ ప్రపంచంలో అంటూ ఉంటారు అని. ఏంటిది? హింస చేయని వాడు లేడన్నాడు. మళ్ళీ తగిన ఇంతింత అంతంతా చేసుకుంటే అది సరిపోతుంది అన్నాడు. ఇదేంటి, ఇంత చేస్తే హింస కాదు అంత చేస్తే హింస అంటే? ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తుంటాం, హీరోకి సంబంధించిన వాళ్ళని ఎవరినో ఒకళ్ళని పట్టుకెళ్ళిపోయి వీళ్ళని వాళ్ళు కొట్టి వాడి ఊళ్ళంతా రక్తాలు గారిపోయి వాడు ఇదైపోతుంటాడు. అప్పుడు వస్తాడు హీరో చివరి క్షణాలు వచ్చి వాడు కొడతాడు. వాడు ఒక 20 మందినో 30 మందినో కొట్టేస్తాడు. అది హింస, ఇది హింస? చిన్న ప్రశ్న వేసుకోండి, ఏది హింస ఏది అహింస? సినిమాలు చూడడం వాళ్ళు ఎవరు లేరు, మీరు అందరు సినిమాలు చూస్తుంటారు, మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు హీరో వచ్చి చితకబాస్తాడు, ఒక 20 మంది 30 మంది వాడు ఒక్కడే కొట్టేస్తాడు. ఎలా? వాడు పొలలా ఉంటాడు, ఎదురుగుండా ఉన్నవాడు దున్నపోతులా ఉంటాడు, వాడు కూడా వీడు కొడతాడు. అయితే విలన్ది హింస, హీరోది అహింస అని మనం ఒప్పుకుంటున్నాం. ఎందుకు ఒప్పుకుంటున్నాం అన్నదే ఆలోచించుకుంటున్నాడు వీడు. ఎందుకు ఒప్పుకుంటున్నాం? విలన్ ఒక స్వార్థంతో లేక ఒక అత్యాశతో తనకి అంటూ ఏదో సాధించుకోవడం కోసం ఎదుటి వాళ్ళని బాధ పెట్టాడు. కానీ ఈ హీరో అన్నవాడు వాడి నుంచి వీళ్ళందరినీ కాపాడడం కోసం వాడిని కొట్టాడు. ఒకళ్ళని కాపాడటం కోసం చేశాడు అనగానే అది అహింస అయ్యింది. ఇటీవల అదేదో ఒక సినిమాలో చెప్పిస్తాడు అయ్యా, మీకు సినిమా పేరు మిమ్మల్ని అడిగితే మీరు చెప్పేస్తారు. అహింసో పరమో ధర్మ ధర్మహింస తదైవచ అని హీరో చేత చెప్పిస్తాడు. అహింస చాలా గొప్పదే, కానీ ఎప్పుడు ధర్మాన్ని కాపాడటానికి నువ్వు హింస చేస్తున్నావో అది దానికంటా గొప్పది అనేది చెప్పించాడు. ఇప్పుడు ఇదే విషయమే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం కూడా. చూడండి, ఇప్పుడు ఎక్కువ మనం మాట్లాడుకోవద్దండి. మనం పొద్దున్న లేచి వాకింగ్కి వెళ్తాం, మన కాళ్ళకి ఎంత చీమ పడుతుందో లేదో పురుగు పడుతుందో మనం చూసామా? అది హింస? అది హింస కాదు అంటున్నాడు. ఎందుకంటే మీరు కావాలని చేయలేదు, వెళ్ళి అక్కడ ఉంది కదా దాన్ని వెళ్ళి తొక్కేసి చంపేద్దాం అనుకుంటే, దాన్ని తొక్కి చంపుదామన్న ఆలోచన మీకు వచ్చి మీరు ఆ పని చేస్తే అది హింస. మీకు తెలియకుండా అది జరిగితే అది అహింస కిందే లెక్క, హింస కాదు. పొద్దున్నే పూజ చేసుకుందామని పువ్వులు కోసుకోవడానికి వెళ్తారు. ఆ పువ్వులో చిన్న పురుగు ఉంటుంది, పాపం అదేదో ఆ పువ్వుడు తినడానికి కూర్చుంటుంది. మీరు దాన్ని ఇలా విదిలించేస్తారు. అంటే దాన్ని మీరు చంపాలనుకోలేదు, అక్కడ మీరు ఆ పువ్వు కోసుకుందాం అనుకున్నారు అంతే. దాని మీద వచ్చి కూర్చున్న తుమ్మిద ఎగిరిపోతుంది. అంటే మీరు దాని తిండి లాగేసుకున్నట్టేనా? ఒకసారి ఆలోచించండి. తుమ్మిద మీరు దగ్గరికి వెళ్ళగానే ఎగిరిపోతుంది, అది భయపడి ఎగిరిపోతుంది, మీరు దాన్ని ఏమోనా చేసేస్తారేమోనని. అంతేకాని మీరు దాన్ని తినడానికి వీలదు, నువ్వు అందులో ఇప్పుడు తినడానికి వచ్చావా, లేకపోతే అంటే తేనె తాగడానికి వచ్చావా, నేను కర్ర పట్టుకు కొడతాను అన్నట్టు కాదు కదా. ఇంతే హింసకి అహింసకి తేడా. ఎంత చక్కగా చెప్పాడు చూడండి, హింసకి అహింసకి తేడా.
ఈ చెప్పినవాడు ఎవరండి? అది మళ్ళీ మీరు ఆలోచించాల్సిన విషయం. వ్యాధుడు, మాంసం అమ్ముకునేటటువంటి వాడు చెప్పాడు ఈ మాట. అంటే ఏంటి అర్థం? ఆడ కనిపిస్తున్నాయి కదా అని అన్ని మృగాల్ని కొట్టుకుని వచ్చేయటం అది కాదయ్యా, అది హింస అవుతుంది. నాకు ఒకటి కొట్టితే ఇవాళ నా ఇంటికి, నా కడుపుకి, నా ఇంట్లో వాళ్ళందరికీ కడుపు నిండినంత సరిపోతుంది, అంతే తెచ్చుకుంటాను నేను. అంటే అత్యాశకి పోయి, స్వార్థానికి పోయి మనం చేసేటటువంటిది ఏదైనా ఇతరులకి మనం కష్టం కల్పిస్తే అది హింస అవుతుంది. అంతేకాని నీ ఆకలి నువ్వు నింపుకుంటున్నప్పుడు అది హింస కాదు. ఇంత చిన్న చిన్న విషయాలని ఇంత చక్కగా చెప్పిన ప్రాచీన సాహిత్యం గ్రంథాలు మనకి ఎందుకు అని మనం అనుకుంటున్నాం అంటే మనం ఏం చేయగలం చెప్పండి. ఇప్పుడు ఇంతసేపటి నుంచి మనం మాట్లాడుకుంటూ వచ్చాం కదా, సంపాదన, విద్య, అవన్నీ. దాని గురించి కూడా మీకు మాట చెప్తాను. విత్తహీనుండు వెండియు వివిధ విధుల విత్తవంతుండగా కానేర్చు, వృత్తహీనుడయు వాడు విహీనుడ అండ్రుగాన విత్తరక్షకు కడు మేలు వృత్తరక్ష. ఏంటి? విత్తము అంటే ధనం, డబ్బు, సంపద ఏదైనా పెట్టుకోండి. అది లేనివాడు ఎవరి చేత గౌరవింపబడదు. అందువల్ల దానిని రకరకాలుగా, పలు రకాలుగా ప్రజలు ఎన్నెన్నో వృత్తులు చేసి, ఎన్నెన్నో పనులు చేసి దాన్ని గణించుకుని, తెచ్చి, పెట్టుకుని, దాచుకుని ఇతరులు తనని గౌరవించేలాగా చేసుకుంటాడు. కనుక విత్తాన్ని కాపాడుకోవడం అంటే తన డబ్బుని కాపాడుకోవడం ఎలాగా? వృత్తరక్ష, తాను చేసేటటువంటి వృత్తిని కాపాడుకోవడం ద్వారా తన ధనాన్ని, తన సంపాదనని కాపాడుకోవడానికి వ్యక్తి ప్రయత్నించాలి అని చెప్పారు. ఇది కూడా మళ్ళీ భారతమే చెప్తుంది. ఎందుకు చెప్తోంది? అంత బలవంతుడైన, విలుకాడైన కర్ణుని ఎవరు గుర్తించలా. ఎప్పటిదాకా? అంగరాజు అయ్యేదాకా. అంటే వాడికి ఒక స్థానం రాగానే వాడిని అందరూ గుర్తించడం ప్రారంభించారు. ఇదే నిజమా? లోపలికి వెళ్ళి చూస్తే రహస్యాలు వేరే ఉన్నాయి, వాటి జోలికి మనడండి. దాచుకోండి, మీరు సంపాదించుకోండి. ఇక్కడే చెప్తున్నాను, సంపాదించుకోండి, దాచుకోండి. కానీ ఎలా? మీరు వివిధ వృత్తులు చేసి, ఏ వృత్తి అయినా చేసుకోండి, దాని ద్వారా సంపాదించుకోండి, దాచుకోండి. దాన్ని దాచుకుంటే మీకు గౌరవం వస్తుంది. కానీ మీరు కేవలం డబ్బుని దాచుకుంటే గౌరవం రాదు. మీ వృత్తిని దాచుకుంటే, మీ వృత్తిని చక్కగా నిర్వర్తిస్తే తద్వారా వచ్చేటటువంటి సంపదని గౌరవిస్తారు. నేను సంపాదించను, నేను దొంగతనం చేసుకొస్తాను అంటే ఎవరు గౌరవించరు. ఎందుకు గౌరవిస్తారండి? చెప్పండి, ఎందుకు గౌరవిస్తారు అసలు? మీరు సంపాదించండి. ఇప్పుడు దానికి ఒక మాట చెప్తానండి. ఏమిటి? ఈ సంపాదన అనేది ఎలా ఉండాలి? నువ్వు వివిధ వృత్తులు చేయవద్దు అని వాడు చెప్పలా. నీ ఇష్టం వచ్చిన వృత్తి నువ్వు ఎందుకు, నీ వృత్తిని నువ్వు సక్రమంగా నిర్వర్తించు, నీ పని నువ్వు సరిగ్గా చెయ్యి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కనుక మనం ఎంత కాదన్నా ఉపాధ్యాయుల బుద్ధి పోదు కనుక ఒక మాట చెప్తాను. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను పాఠాలు చెప్తున్నాను, నాకు నెలకి ఇంత అని జీతం వస్తుంది. ఇది నేను చేస్తున్నంత వరకు నన్ను మంచి ఉపాధ్యాయులనే అంటారు, మా మేడం మంచిది అని మా పిల్లలు కూడా అంటారు. నాకు ఒక అబ్బాయో ఒక అమ్మాయో నచ్చారు, వాళ్ళని మాత్రం పిలిచి రేపు జరగబోయే క్వశ్చన్ పేపర్ ఈరోజు ఇచ్చేసి, లేదా ఒరే నువ్వు మీ నాన్నగారిని అడిగి ఓ 1000 రూపాయలు తెచ్చివరా, క్వశ్చన్ పేపర్ నీకు ఇచ్చేస్తాను అని అడిగి నేను ఆ 1000 రూపాయలు తీసుకుని వాడికి ముందు రోజే క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి, వాడు వచ్చి పరీక్ష రాసి వాడికి 199 మార్కులు వచ్చేసి, రేపు వాడే చెప్తాడు, మేడం 1000 రూపాయలు తీసుకుని నా క్వశ్చన్ పేపర్ ఇచ్చిందిరా, అందుకే నాకు 99 మార్కులు వచ్చాయి. ఎవరో ఒక్కడికే చెప్తాడు, తన ఫ్రెండ్, తన చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట, వాడితో చెప్తాడు. వాడు ఊరుకుంటాడా? రే వాడికి ఎట్లా చేయగలుగుతారా 99 మార్కులు అని వీడు మొదలెడతాడు. అప్పుడు నేనేమయ్యా? నా ఉపాధ్యాయ వృత్తి ఏమైంది? నా జీతం నాకు వచ్చిందండి ఈ నెల కూడా, నిజమే. కానీ ఉపాధ్యాయురాలుగా నేను ఇంకా మిగిలానా? అర్థమైంది కదా? అందుకే వృత్తిని కాపాడుకుంటే దానివల్ల వచ్చే విత్తాన్ని కాపాడుకోవచ్చు అని నేను చెప్పింది.
నా వృత్తినే కాపాడుకొని నేను దాని మీద ఎంత విత్తం వచ్చినా దాన్ని దాచుకుని మాత్రం ఏం చేసుకోవాలి? 10 మంది తిట్టుకుంటారండి, నవ్వుకుంటారు 10 మంది నన్ను చూసి, ఇదేం మేడం రా ఇది అంటారు. నాకు మాత్రం కిరీటాలు వస్తాయా వాళ్ళు అలా అనుకుంటుంటే? అందుకే ఇక్కడ తిక్కన గారు ఒక పదం వాడారు. ఒక్క చిన్న పదం కూడా ఎంత మార్పు తెచ్చిపెడుతుంది అనడానికి చెప్తున్నాను ఈ ఉదాహరణ. మేలు అంటాడు ఆయన. ఏంటిది మేలు? మంచి అనొచ్చు, గొప్ప అనొచ్చు, ఏదైనా అనొచ్చు కదా, మరి ఎందుకు మేలు అని వాడాడు? ఇక్కడ ఒక మా ప్రశ్న వేయాలి. మంచి అన్నారు అనుకోండి, చెడు వ్యతిరేక పదం. గొప్ప అనుకున్నానండి, పీద. మేలు, కీడు వ్యతిరేక పదాలు ఉన్నాయి. కానీ తిక్కగా అందుకే మేలునా అని ఒక చోట అనేసి చాలా కీలకమైన చోట ఈ మేలు పదాన్ని వాడ్డా ఆయన. లెస్స అని వాడతాడు. ఎక్కడ? శ్రీకృష్ణుడు భీముడితోటి, ధర్మరాజుతోటి, అర్జునుడితోటి, వీళ్ళందరితోటి కూర్చుని యుద్ధానికి గురించి వెళ్ళాలా వద్దా, యుద్ధం చేయాలా వద్దా అని మాట్లాడుతున్నాడు. అక్కడ లెస్స అని వాడాడు కృష్ణుడు. మేలు అనలా, మంచి అనలా. నిజానికి గణాల కోసమే మేడం అనేయచ్చు. గణాలు వేసి చూస్తే లెస్సకి, మేలుకి, మంచికి ఒకటే గణమే, గురువు లఘువే. మరెందుకు తిక్కన గారు ఆ పదం వాడారు? మాట్లాడుతున్న ధర్మరాజుతోనే, కానీ పక్కన అటు పక్కన అర్జునుడు ఉన్నాడు, ఇటు పక్కన భీముడు ఉన్నాడు. భీముడికి అసలే తిక్కగా ఉంది. ఎప్పుడు వెళ్ళి వాళ్ళ బుర్ర బద్దలు కొడదామా తన గదతో అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు యుద్ధం మానేద్దాము, శాంతిగా మాట్లాడదాము అంటే లేచి వాడినే కొడతాడేమోనని వాడి భయం లోపల. ఎందుకంటే వాడు అలాంటి వాడే. మేలు అన్నాడు అనుకోండి, వాడు కాదు కీడు అంటాడు, వ్యతిరేకం ఉంది కదా. అది మంచి అన్నాడు అనుకోండి, అర్జునుడు అది చెడు అంటాడు, అక్కడ వ్యతిరేకం ఉంది. లెస్సకి వ్యతిరేకం లేదు. అంత చక్కటి లెస్స అనే పదాన్ని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా? ఆ లెస్స పదం వాడడం మనకి రాదండి. లెస్సు ఏమిటి? లెస్సు యువర్ బ్రెయిన్ లెస్సు, అది విషయం. అందుకని ఏం కాదు. ఎంత అందమైన పదం చూడండి, లెస్స. దీనికి ఈ లెస్సు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? లెస్, LESS అనే ఇంగ్లీష్ పదాన్ని తీసుకుని బస్సుని బస్సు, రోడ్డుని రోడ్డు చేసుకున్నట్టుగా లెస్సుని లెస్సు చేసుకుని మనం వాడేస్తున్నాం. కానీ లెస్స అందమైన తెలుగు పదం, దానికి ఉకారం లేదు, ఉకారం పట్టకండి. ఎందుకంటే అందుకనే మళ్ళీ చెప్తున్నాను, దాన్ని రెండోసారి చెప్తున్నాను. ఎందుకు అంటే మీకు బాగా అర్థం అవ్వాలండి. మంచికి మేలుకి వ్యతిరేకం ఉంది, లెస్సకి వ్యతిరేకం లేదు. అందుకనే శ్రీకృష్ణుడు అంతటి వాడి చేత లెస్స అన్న మాట వినిపించాడు. ఏంటి లెస్స? పగ అడగించుటెంత శుభంబు, అది లెస్స. పగని పోగొట్టుకోవడం అనేది చాలా మంచి గుణం, అది చాలా చాలా మంచిది. అడంగునే పగన్ పగతో పగ తగ్గుతుందా? నీ మీద ఎదుటి వాళ్ళు పగ పూనారు, నువ్వు వాళ్ళ మీద పగ పూనావు, ఇంకా పగ తగ్గేది ఎక్కడ? ఇద్దరి మధ్య రాజుకుంటున్నప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు ఇద్దరు. కొన్ని స్టంట్ సినిమాలు తీస్తారు సార్, ఇక్కడ వీడు వాడిని కొడతాడు, వాడు వచ్చి వీడిని కొడతాడు, వీడు వచ్చి వాడు కొడతాడు, వాడు వచ్చి వీడిని కొడతాడు. ఇలాగే మీకు నేను ముఖ్యంగా స్టూడెంట్స్ కోసం చెప్తున్నాను ఈ మాట. ఒక సినిమా ఉదాహరణ చెప్పామనుకోండి, టక్మని కనెక్ట్ అయిపోతారు వాళ్ళు. అదేదో సినిమాలో వాడు హీరో అంటాడు, అదేంటా ఈవిడ సినిమాల్లో పేర్లు చెప్పకుండా ఇలా చెప్తుంది అనుకోండి, నా పేరు గుర్తుండట్లేదు, మర్చిపోతున్నాను ఈ మధ్య. ఏమంటాడంటే, ప్రేమిద్దాంరా ఏమైపోతుంది, మహా అయితే మళ్ళీ ప్రేమిస్తారంటాడు. ఇది ఎందుకు? ఆ రాసిన అతను ఏం ఆలోచించుకుని ఆ పదాన్ని రాసినాడు, కానీ ఇది సరిగ్గా ఈ పద్యానికి అర్థానికి సరిపోయే మాట. అది పగతో పగ పోదు. మీరు ఎదుటి వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటే, మీరు కోపం తెచ్చుకుంటే ఇద్దరు కోపంతో కొట్టుకోవడమే అవుతుంది, తిట్టుకోవడమే అవుతుంది, కానీ కోపం తగ్గదు. అప్పుడు అలాంటి చోట పగ వద్దు, యుద్ధం వద్దు అనిపించే చోట ఆ పదం వాడించాడు, లెస్స అని. ఇప్పుడు అదే పాయింటే, శ్రీకృష్ణుడు చెప్పిన అదే భావాన్ని ఇక్కడ ఇతను ఇంత మామూలుగా ఎప్పించేశాడు. ఏమని? చేతనైతే ప్రేమిద్దాంరా, మహా అయితే ఏమవుతుంది, మళ్ళీ ప్రేమిస్తారు, లేదో తిరిగి ప్రేమిస్తారు, ఏదో ఒకటి. ప్రేమ పంచితే మళ్ళీ ప్రేమ వచ్చిందనుకోండి, అది బాగుంటుంది. మీరు కోపాన్నో పగనో పంచితే మళ్ళీ అది తిరిగి వచ్చిందనుకోండి, దానివల్ల లాభం ఏంటి? అశాంతి పెరిగిపోతుంది, సమాజంలో దుఃఖం ప్రబలిపోతుంది. ఎక్కడంటే అక్కడ ఏదంటే అది ఒక బాధ కుస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటి లాభం? అది అడుగుతున్నాడు అక్కడ.
ఇప్పుడు ప్రాచీన సాహిత్యంలో ఏం చదువుకోవాలి? నన్ను అడిగితే ఇది చదువుకుంటే చాలండి, ఇంకేం చదువుకోకలేదు. విద్య గొప్పతనం ఏంటి అని చదువుకోండి. ధనం సంపాదించవచ్చు, కానీ ఎలా సంపాదించాలి, దేని ద్వారా సంపాదించాలి, ఆశ పెట్టుకోండి. ఎంత ఆశ పెట్టుకోవాలి, ఎప్పటిదాకా పెట్టుకోవాలి. నేను బాగుండాలి అనుకోండి, చాలా మంచిగా. అందరికన్నా బాగుండాలి అనుకోండి, అది మంచిదే. కానీ ఎదుటివాడు బాగుండకూడదు అనుకోకండి, అది తప్పు. ఇదే ధర్మము. ఎందుకంటే పెద్ద ధర్మాన్ని వెతుక్కోవాల్సిన అవసరం ఏమీ లేదు. సరే, ఎప్పుడైతే మన సమాజం అన్నామో, సమాజాన్ని పాలించే వాళ్ళు ఉంటారు. ఎలా ఉండాలండి బాబు వాళ్ళు? జనులకు ఒడపాటగు విధమున నడుచుచు లోక నింద్యంబులను ఉడుగుచు మాదని ఒకని కలిమి కులుకక మనుజులతో పొంది పొసగుట ఉప్పు నృప అన్నది. ఇది మళ్ళీ భారతమే చెప్తానండి. ఎంత బాగా చెప్పిందో చూడండి. ఈ సమాజం అనేది ఉంది, సమాజం అనేది ఉంటే అందులో కొంతమంది మనుషులు ఉంటారు, ఆ మనుషుల్ని పరిపాలించే నాయకులు కూడా ఉంటారు. ఆ నాయకుడు ఇప్పుడు మా సమాధానం చెప్పాలంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇంకోళ్ళు ఎలా ఉండాలి? జనులకి, అంటే ఆ సమాజంలోని ప్రజలకి మంచి చేసేలాగా, వాళ్ళకి మనస్సుకి నచ్చేలాగా, ఏవైతే బాధలు పడుతూ వాళ్ళు ఎందుకురా బాబు మమ్మల్ని ఇలా చేస్తున్నాం అని అనుకోకుండా ఉండేలాగా వాళ్ళని పరిపాలిస్తూ, ఇతరుల కలిమి ఎవరిదైనా సరే ఒక రూపాయి నాది అని తీసేసుకోకుండా వాళ్ళతో కలిసి మెలిసి వాళ్ళకి ఇంత పెట్టి నువ్వు ఇంత తింటూ ఉండటం అనేది సరిపోతుంది అని చెప్పాడు. అంతేకాని ఎక్కడున్నది నాకే కావాలి, ఎవరిదైనా నాకే కావాలి, ఎవ్వరికి ఏమి ఇవ్వను, అంతా నాకే అనుకునేలా ఉండకూడదు అని చెప్తున్నాడు. ఇది ఒక లక్షణం చెప్పాడు. ఇంకో లక్షణం చెప్పాడు. కృతమెరిగి కర్తను ఉత్తమతుల సభల స్తుతించి మరువక తగు సత్కృతి చేయుదే కృతమెరుగుది పతియే జగజ్జనుల ఎల్ల పరిపాలించు అని కూడా చెప్పాడు. అంటే ఒకడు పని చేశాడయ్యా, ఆ పని వల్ల మంచి జరిగింది. అప్పుడు అలా మంచి జరిగినప్పుడు వాడిని గుర్తించి, ఒక టీచర్ బాగా పాఠం చెప్పాడు, ఆ టీచర్ వల్ల ఆయన చెప్పిన పాఠం వల్ల లేక ఆవిడ చెప్పిన పాఠం వల్ల ఈ పిల్లలు చాలా సంతోషపడి, మా మేడం బాగా పాఠాలు చెప్తుందిరా, నువ్వు కలిస్తే అక్కడికి వచ్చి చేరరా అని చెప్పారు. ఇంకో సంవత్సరం ఇంకో నలుగురు వచ్చి చేరారు. అప్పుడు ఆ దీనికి ఉన్నటువంటి ప్రిన్సిపల్, వైస్ ఛాన్సలరు, ఎవరైనా సరే ఆ అధికారి ఈ అధ్యాపకుడిని కానీ అధ్యాపకురాలని కానీ పిలిచి, అమ్మ నువ్వు పాఠాలు బాగా చెప్పావంట బాబు, నువ్వు ఇలాగా చెప్పించింది పిల్లలకి నచ్చిందంట, పిల్లలేమో ఇంకో నలుగురిని తీసుకొచ్చి మాట చేర్పించారంట, నాకు చాలా సంతోషం అయ్యా, నువ్వు చాలా గొప్ప పని చేసావు, నువ్వు ఇలాగే చేస్తూ ఉండు అని మెచ్చుకుంటే ఆయనకి పోయే నష్టమేం లేదు. కానీ ఆ చేసిన వాళ్ళు ఉన్నారు చూశారు, వాళ్ళు సంతోషపడి మరింత చేసి మరింత పట్టుకొచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. దీన్ని వదిలేస్తున్నాం మనం, దీని గురించి మనం పట్టించుకోవట్లేదు, మనకు అక్కర్లేదు కూడా. మనకేంటి అవి ఇంతకు మొట్టమొదటి మనం చెప్పుకున్నాం అంటే గుంపులు కట్టడం. ఈ గుంపులు కట్టడం అయిపోతుంది. గుంపులు కట్టుకుని నాకు ఇష్టమైన వాళ్ళు చేస్తే ఒకలా, నాకు ఇష్టం లేని వాళ్ళు చేస్తే ఒకలా అని ఒక స్థానంలో కూర్చున్న వాడికి ఇష్టం ఏంటండి, ఎక్కడి నుంచి వచ్చి అవి రాకూడదని ఇవి చెప్తున్నది. సరే, వీటి వల్ల ఏం వస్తుంది? జాబ్ సాటిస్ఫాక్షన్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, స్ట్రెస్ అట్ వర్కింగ్ ప్లేస్, వర్క్ టెన్షన్, ఇవన్నీ పోవడానికి లేక రాకుండా ఉండడానికి ఇవి సహాయం చేస్తాయి అనేది మనం తెలుసుకోవాల్సిందే కదా. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్లో కానీ మేనేజ్మెంట్లో కానీ మనం సాధారణంగా వాడుతున్న పదాలు ఇవన్నీ. ఇప్పుడు జాబ్ సాటిస్ఫాక్షను, వర్క్ టెన్షను, స్ట్రెస్ అట్ వర్కింగ్ ప్లేసు, ఇవన్నీ కూడా. వీటన్నింటినీ లేకుండా చేయాలంటే ఏం చేయాలి? ఒక పని చేసిన వాడిని, ఆ పనిని గుర్తించి వాడిని, ఆ పై అధికారి ఎవరున్నారో వాళ్ళు ఒక మెప్పుదల, ఒక చిన్న భుజం, చాలా బాగా చేసావయ్యా, అమ్మ మీరు చేసిన పని వల్ల ఎంత బాగా జరిగింది, మాకు ఎంత సంతోషం అనుకున్నారు, మన సంస్థకు దీనివల్ల ఎంత గొప్ప అనుకున్నారు అని అనేస్తే మీకు పోయేదేమీ లేదు. కానీ వాళ్ళకి మాత్రం ఇంకోసారి ఇంతకంటే ఎక్కువ చెయ్యాలి అన్నటువంటి ఆలోచన వస్తుంది. అది మీ సంస్థకే మంచి చేస్తుంది. ఇటువంటివి గుర్తుపెట్టుకోవటం అనేది చాలా ముఖ్యం.
ఇలాంటి పనులు చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఒక మాట చెప్పాడు. ఇప్పుడు మనం రాజు అని తీసుకోవడానికి లేదా అధికారి అని తీసుకున్నాం. ఆ అధికారి ప్రేమతో మెచ్చుకుందాం కానీ, ఒక చిన్న కానుక ఇవ్వడం కానీ, లేదా ఒక చిన్న మీటింగ్ పెట్టి, ఇదిగో చూడండి ఈ టీచర్ చేసినటువంటి ఈ పని వల్ల మనకి ఇంత గొప్ప జరిగింది, ఇంతమంది విద్యార్థులు వచ్చారు, ఇంత మన సంస్థ పెరిగింది అని చెప్పాడు అనుకోండి, ఆ టీచర్కి ఎలా ఉంటుంది ఆలోచించండి ఒకసారి మీరు. ఆవిడే లేక ఆయన ఏమనుకుంటారు, చూడు మనల్ని ఎంత బాగా గుర్తించారు, మనకి ఎంత గౌరవం ఇచ్చారు, మనం దీన్ని ఇంకా పెంచాలి. అప్పుడు పెంచడం వల్ల విద్యార్థులకి ఒక సంతోషం, వాళ్ళలో నేర్పుని పైకి తీసుకురావడం వల్ల నలుగురు 40 మంది అవుతారు, సంస్థ మరింత బలపడుతుంది. ఇంత ప్రాథమిక విషయాలని మర్చిపోతున్న ఈ రోజుల్లో వీటన్నింటినీ గుర్తు చేయటం అనేది మనకి సాహిత్యం చేసేటటువంటి ప్రధానమైన విషయం. రామాయణం ఇచ్ఛావాదులు అని ఒక పదాన్ని వాడుతుందండి. ఇచ్ఛావాదులు ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నది గ్రూప్స్, గుంపు కట్టుకోవడం. నచ్చిన వాళ్ళందరూ ఒక గుంపు, నచ్చిన వాళ్ళందరూ ఒక గుంపు. దీనికి భాష కారణం కావచ్చు, ప్రాంతం కారణం కావచ్చు, కులం కారణం కావచ్చు, ఏదన్నా కారణం కావచ్చు, ఏది కారణం లేకుండానూ పోవచ్చు. అంటే మనిషికి మధ్య అడ్డుగోడలు కట్టడానికి ఇవన్నీ కారణాలు అవుతున్నాయి. ఈ కారణాలన్నింటినీ ఒక అధికారి గుర్తించరాదు అన్నమాట రామాయణం చెప్తుంది. ఇచ్ఛావాదులు అనే వాళ్ళని పెట్టుకోవద్దయ్యా అని రామాయణం రాజుగారికి చెప్పించింది. అంటే ఏంటి, రాజుల కథలే మరి మనం ఇందక్కడి నుంచి అనుకుంటున్నదే కదా. రాజుల కథలు చెప్తారు, బ్రాహ్మణుల కథలు చెప్తారు, బ్రాహ్మణుల కథలు రాజుల కథలే. కానీ రాజుల కథలోనే ఇది చెయ్యకు, ఇది ధర్మం కాదు, ఇచ్ఛావాదులు పెట్టుకోకు అంటే గుంపు కట్టుకోకు అని చెప్పింది. నాకు వీళ్ళందరూ ఇష్టం ఒక గుంపు, నాకు వీళ్ళందరూ నచ్చదు వేరే గుంపు, ఇది చెయ్యొద్దయ్యా అని చెప్తోంది. వినిపిస్తోందా? పూర్తి చేసే ముందు ఒక మాట, భాగవతంలో బలవంతుడైన వాడే కులహీనుండైన దొడ్డ గుణవంతుడగున్, కలిమియు బలిమియు కలిగిన ఇలలోపుల రాజు అతండే ఏమనవచ్చు. ఇంతకంట స్పష్టమైన, ఇంతకంట పచ్చి నిజం అంటాం కదండి, అటువంటి నిజం చెప్పడానికి వేరే దారి లేదండి. ఎవరు బలవంతుడు అనే పదాన్ని మీరు ఎలాగైనా తీసుకోండి. శారీరకమైన బలవంతుడు కావచ్చు, లేదా అధికారం వల్ల బలవంతుడు కావచ్చు, లేదా ధనం వల్ల బలవంతుడు కావచ్చు. ఈ రెంట్లో ఏ రకంగానైనా సరే ఒకడు బలవంతుడైతే వాడు కులహీనుండైనను దొడ్డ గుణవంతుడవుతాడు. వాడు ఎంత నీచుడైనా సరే వాడు అత్యుత్తముడిగా గౌరవింపబడతాడు, గొప్ప గుణవంతుడు అవుతాడు. ఎలా అవుతాడు? చిన్న ప్రస్తుతం ఉన్న ఉదాహరణ చెప్పుకున్నాం. ఎవరో ఒక బిజినెస్ మ్యాన్ అనుకున్నాం, ఆయన ఎమ్మెల్యే అవ్వాలి అనుకుంటున్నాడు. ఆయనకి ఈయన కొన్ని కోట్లు ఇస్తాడు, ఇంద్రానాయన తీసుకో అని. అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ ఎవడు అన్నది కాదు లెక్క, దాని సహాయంతో ఈయన మంత్రి అయిపోయాడు కదా, ఈ మంత్రి అతనికి సహాయం చేస్తాడు. వెళ్ళి అతను రేపు ఎలాంటి పనులు చేసినా వెనకాల కొమ్ము కాస్తాడు. మన సినిమాలో చూస్తున్నాం కదా, కొమ్ము కాస్తాడు. ఇప్పుడు కొమ్ము కాసేవాడు ఆ విలన్కి కొమ్ము కాసే మంత్రి మంచివాడా, లేక మంత్రి అవ్వడానికి డబ్బిచ్చిన విలన్ మంచివాడా? ఈ రెండు ఆలోచిస్తూ పోతే ఎక్కడి నుంచో ఒకడు వచ్చి ఒక హీరో వీళ్ళిద్దరూ చేసిన తప్పులన్నింటినీ బయటపెట్టి సినిమా చివరిలోనే 3 గంటల సినిమా అంటే 3 గంటలకు 10 నిమిషాలు ఉందనగానే వాడు నిరూపిస్తాడు వీళ్ళిద్దరు చేసింది తప్పు అని. మరి మనం అక్కడ ఎందుకు సంతోషపడుతున్నాము ఆలోచించండి ఒకసారి. అక్కడ మనకు సంతోషం వస్తుంది. అసలు ఆ హీరో పాపం ఓ సైకిల్ కొనుక్కోవడానికి కూడా గతి లేనివాడిగా ఉంటాడు, కానీ వాడు ఒక బెంజ్ కార్ పెట్టుకుని విలన్ని చేసి చేస్తాడు. ఎలా చేస్తాడండి? సైకిల్ తొక్కడం వచ్చో రాదో తెలియదు కానీ వాడు కారు డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతాడు. అక్కడ ఒక బైక్ ఉంటుంది, ఆ బైక్ తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడ ఒక కారు ఉంటుంది, కారు తీసుకుని చేసి వెళ్ళిపోతాడు. మనకి ఆ ఆలోచన రాదు. ఏంట్రా నిన్నటిదాకా ఏం లేనివాడు కదా, వీడు ఇప్పుడు ఇంత కొత్త కారు వేసుకుని ఎలా వెళ్ళిపోతున్నాడు, వీడికి కారు డ్రైవింగ్ ఎలా వచ్చు, మనం ఆలోచించాం. మనం అక్కడ ఏం చూస్తాం, వాడు ఆ విలన్ యొక్క తప్పుని ఎప్పుడు బయటపెడతాడు, దాన్ని ఎలా బయటపెడతాడు, ఎప్పుడు హీరో గెలుస్తాడు, దీని మీదే ఉంటుంది మన దృష్టి. అంటే ఏంటి అర్థం? అక్కడ ఏమైపోయింది చెప్పండి? చెప్పకుండా, అనుకోకుండా, అడగకుండా మన మనసు ధర్మం వైపు మొగ్గుతుంది. ఏది మంచో దాని వైపు మొగ్గుతుంది. వాళ్ళు చెడ్డ పని చేశారు, అందువల్ల వాళ్ళు పట్టుబడాలి. వాళ్ళు చేసినది చెడు,
అందువల్ల వాళ్ళు నష్టపోవాలి. ఇదే మనం ఆలోచిస్తాం. ఇదే ఇప్పుడు సినిమాల్లో మనం చూస్తున్నాం. అందుకనే మనకి హీరో నచ్చుతున్నాడు, విలన్ నచ్చటం లేదు. మొత్తం సినిమా అంతా ఈ విలన్ గెలుస్తూ వస్తున్నట్టు కనిపిస్తూనే ఉంటుంది. కానీ చివరి 10 నిమిషాల్లో హీరో చేతిలో విలను అతి దారుణంగా ఓడిపోతాడు. అప్పుడు మనకు ఆనందం వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది ఆ ఆనందం అన్నది మనం ఆలోచించట్లేదు. మనం ఆలోచిస్తున్నలా ఆ హీరో అంటే నాకు ఇష్టం, వాడు చేశాడు, నాకు నచ్చింది. కాదు, అది కాదు నిజం. ఎక్కడైతే మంచి చెడుని గెలుస్తుందో అనుకోకుండా, చెప్పకుండా, ఆ ఆలోచనే రాకుండా మన మనస్సు అటువైపుకి వెళ్తుంది. మనం దాన్ని ఇష్టపడతాం. ఇదే మనకి ప్రాచీన సాహిత్యం చెప్పిన రహస్యం. అన్ని ధర్మాన్ని చుట్టుముట్టి ధర్మం చుట్టూతా ఉంటాయి. ధన్యవాదాలు. ప్రాచీన సాహిత్యం ఆధునిక దృక్పథం అనే అంశం మీద ఆచార్య జేవి సత్యవాణి గారి ప్రసంగం విన్నారు. ఇందులో వీరు రామాయణ భారత భాగవతాల్లో నాడే చెప్పిన అనేక విషయాలు ఈనాటికి మనం ఏ రకంగా తీసుకోవాలి అన్న విషయాల గురించిన స్పష్టమైన ఒక అవగాహన మనలాంటి వాళ్ళకి ఆవిడ తన ప్రసంగంలో కల్పించారు. నిజంగా ఇది మనందరం ఒకసారి ఆలోచించాలి. ప్రతినిత్యం మనం రామాయణ భారత భాగవతాల్ని స్మరించుకుంటూ, తలుచుకుంటూ, ఆ కథల గురించి చెప్పుకుంటూ గడుపుతున్న రోజులు పోయి, ఈ ఫోనుకి పరిమితం అయిపోయారు. పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నవాళ్ళు కానివ్వండి. మరి అలాంటి ఈ రోజుల్లో మనకి వాటిల్లో ఉన్న విలువలేంటి? వాటినెలా ఇప్పటి కాలానికి అన్వయించుకోవాలి? లాంటి అనేక విషయాల గురించి వారు మనకి అమూల్యమైన అవగాహనని కల్పించారు నిజంగా. మరి ఇంత గొప్ప ప్రసంగాన్ని అందించిన ఆచార్య జేవి సత్యవాణి గారికి మా సమితి తరపున, మనందరి తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి చక్కటి ఆహ్వాన పత్రికను అందించిన శ్రీ చాడ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి సాంకేతిక సహకారాన్ని అందించిన శ్రీ కృష్ణ భార్గవ్ గుప్తా గారికి, మా అమరజీవి పొట్టిస్వాముల స్మారక సమితి అధ్యక్షులు డాక్టర్ అజంతా కె శంకర్రావు గారికి, ఇతర కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మళ్ళీ మరొక నెల వెన్నెల నెట్టింటి సమావేశంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి అపూర్వమైన, అద్భుతమైన విషయాలను తెలుసుకోవాలంటే మా అమరజీవి ఛానల్ని ఆదరించండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.